వెల్కమ్ టు డిఎస్ స్టడీ సర్కిల్. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం. మరి ఈరోజు మన ఫస్ట్ టాపిక్ రక్షణ వ్యయంలో భారత్ది 4వ స్థానం సిప్రి నివేదికలు వెల్లడించింది. ప్రపంచంలో రక్షణ వ్యయం అధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంలో $8,360 కోట్ల ఖర్చు చేసింది. మరియు $91,600 కోట్ల వ్యయంతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. మరియు 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో రష్యా నిలవగా 4వ స్థానంలో ఇండియా నిలిచిందని స్టాక్హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధక కేంద్రం సిప్రి తాజాగా ఈ నివేదికలో వెల్లడించారు. మరియు ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం $2,44,300 కోట్ల ఉందని అందులో తెలిపింది. 2022తో పోలిస్తే ఆ మొత్తం 6.8% అధికంగా ఉందని పేర్కొన్నారు. మరియు భారత్ రక్షణ వ్యయం 2022లో పోలిస్తే 2023లో 4.2% పెరిగిందని, మరియు 2014తో పోలిస్తే అది 44% అధికం కావడం ఒక గమనార్హం. మరియు రక్షణ వ్యయంలో భారత్ 4వ స్థానంలో ఉందని సిప్రి నివేదికలు వెల్లడించారు. నెక్స్ట్ పాయింట్, తేలికపాటి తూట రక్షణ కవచం సిద్ధం చేసిన DRDO. దేశంలో అత్యంత తేలికపాటి తూట రక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అయిన DRDO విజయవంతంగా రూపొందించింది. ఓకేనా, ఇది అత్యధిక స్థాయి లెవెల్ 6 ముప్పు నుంచి కూడా రక్షణ కల్పిస్తుందని ఓ అధికార ప్రకటనలో పేర్కొంది. దీని తయారీకి వినూత్నంగా డిజైన్ పదార్థం ప్రక్రియలను ఉపయోగించినట్టు తెలిపింది. కాన్పూర్లోని DRDOకు చెందిన డిఫెన్స్ మెటీరియల్స్ అండ్ స్టోర్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ DMSRDE దీన్ని అభివృద్ధి చేసింది. దీన్ని ఇటీవల చండీగఢ్లోని ల్యాబ్లో విజయవంతంగా పరీక్షించారు. ఇది 7.62 × 54 API తూటాలను నిలువరిస్తుందని అధికారులు కూడా వెల్లడించారు. దీని ముందు భాగం 6 స్పేవార్స్ తూటాలను అడ్డుకోగలదని చెప్పారు. దీన్ని మోనోలిథిక్ సిరామిక్ ప్లేట్లు మరియు పాలిమర్తో తయారు చేస్తున్నట్లు వివరించారు. ఆపరేషన్ల సమయంలో ధరించడానికి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. అంటే ఈ తేలికపాటి తూట రక్షణ రక్షణ రంగంలో బాగా ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి కవచంలో మోనోలిథిక్ సిరామిక్ ప్లేట్లు మరియు పాలిమర్లతో తయారు చేసిన వివిధ పదార్థాలతో దీన్ని తయారు చేశారు. నెక్స్ట్ పాయింట్, భారత్కు యువర్క్ గ్లోబల్ గుడ్ బై దేశీయ విభాగంలో అమ్మకానికి పూర్తి వాటా. కోవర్కింగ్ సంస్థ వర్క్ గ్లోబల్ భారత్కు గుడ్ బై చెప్పింది. మరి వర్క్ ఇండియాలో తమకున్న మొత్తం 27% వాటాను సెకండరీ లావాదేవీల ద్వారా అమ్ముకునేందుకు సిద్ధమైన వర్క్ గ్లోబల్ కొనేందుకు అవకాశాలున్న వాటాదారులు ఇన్వెస్టర్లతో చర్చలు జరిపినట్లు చెప్తున్నారు. వర్క్స్ ఇండియాలో బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ అయిన ఎంబసీ గ్రూప్కు 73% వాటా ఉంటే వర్క్స్ గ్లోబల్కు 27% వాటా ఉందని కాగా వర్క్స్ గ్లోబల్ దివాలా తీసిన విషయం తెలిసింది. అమెరికాలో గత ఏడాది నవంబర్లో దివాలా పిటిషన్ వేసిందని తాజాగా నివేదిక వెల్లడించారు. ఈ క్రమంలోని సంస్థ పునర్వ్యవస్థీకరణ దృష్టి పెట్టిందని, రుణ భారాన్ని కూడా తగ్గించేందుకు బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేసుకోవాలని తెలిపింది. అంటే భారత్కు వర్క్స్ గ్లోబల్ గుడ్ బై దేశీయ విభాగంలో అమ్మకానికి ఇది పూర్తి వాటా. నెక్స్ట్ పాయింట్, భారత్ పే 1 అందుబాటులోకి ఆల్ ఇన్ వన్ పేమెంట్కు డిజైన్. దేశీయ ఫిన్టెక్ దిగ్గజం భారత్ పే 1 పేరుతో ఓ ఆల్ ఇన్ వన్ పేమెంట్ ప్రొడక్ట్ను ప్రారంభించింది. డెబిట్ క్రెడిట్ కార్డులతో పాయింట్ ఆఫ్ సేల్ POS వాడకం, QR కోడ్లతో స్కానింగ్, ట్యాప్ అండ్ పే, స్పీకర్ వాటిని ఒకే డిజైన్లలో అందుబాటులో తెచ్చింది. అంటే భారత్ పే 1 అందుబాటులోకి ఆల్ ఇన్ వన్ పేమెంట్ డిజైన్ను చేసింది. అంటే భారత్ పే 1 పేరుతో ఓ ఆల్ ఇన్ వన్ పేమెంట్ ప్రోడక్ట్ను కూడా ప్రారంభించింది. ఒకసారి ర్యాపిడ్గా చూస్తున్నాం.
రక్షణ వ్యాయంలో భారత్ది 4వ స్థానం, మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానం చైనా, 3వ స్థానం రష్యా మరియు 4వ స్థానంలో భారత్. నెక్స్ట్ పాయింట్, తేలికపాటి తూట రక్షణ కవచాన్ని సిద్ధం చేసిన DRDO శాస్త్రవేత్తలు. నెక్స్ట్ పాయింట్, భారత్కు వ్యూ వర్క్స్ గ్లోబల్ గుడ్ బై చెప్పింది. నెక్స్ట్ పాయింట్, భారత్ పే 1 అందుబాటులోకి ఆల్ ఇన్ వన్ పేమెంట్కు డివైజ్ చేసిన భారత్ పే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏవైనా మిస్ అయిన అంశాలు ఉంటాయో మరి రేపటి కరెంట్ అఫైర్స్ DS స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసులు తెలుసుకుందాం. కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్టుతో కాకుండా అన్ని సబ్జెక్టులు కలిపి ఒక కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్గా మనం భావిస్తాం. అంటే ఒక సబ్జెక్ట్ను బట్టి పట్టకుండా డైలీ న్యూస్ పేపర్ చదవడం వల్ల కూడా కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేసుకోవచ్చు. ఇలా డైలీ మన DS స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాస్ నుంచి మనం కరెంట్ అఫైర్స్ డైలీ 3 నుంచి 4 మధ్య అంటే ఈవినింగ్ ఆ సమయంలో కూడా కరెంట్ అఫైర్స్ క్లాస్ పెడుతున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.